నిన్న 16వ తేదీన ప్రధానమంత్రి గారు కర్నూలు జిల్లాకు విచ్చేయడం జరిగింది. శ్రీశైలంలో దర్శనం చేసుకున్నాడు. కర్నూలు జిల్లాలో మీటింగ్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడినాడు. చాలా సంతోషం. కానీ మన రాష్ట్ర మంత్రులు 10 మంది కర్నూలులో, దాదాపు 5-6 మంది మంత్రులు శ్రీశైలంలో, 41 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, దాదాపు 20-25 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లు, ఎమ్మెల్యేలు, దాదాపుగా 10-11 వేల మంది శ్రీశైలం కర్నూలు కలిపితే కానిస్టేబుల్, ఎస్ఐలు, డిఎస్పీలు, సిఐలు, ఇంతమంది 300 కోట్లు ఖర్చు పెట్టి కర్నూలు జిల్లాలో ఇక్కడ పరిపాలనంతా స్తంభింపజేసినారు. అంతా బాగానే ఉంది. మొత్తం మీద ప్రధానమంత్రి గారు వచ్చినారు, పోయినారు. కానీ ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రానికైనా వచ్చినప్పుడు, ఒక పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ప్రధానమంత్రి గారి దృష్టికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏముంటాయి, లేకుంటే ఇక్కడ కావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహకారం ఏంటి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా ఇన్సెంటివ్గా రావాల్సినవి రావాలి, ఇవి ఇవ్వండి అని అడగలేరా? అడిగే ధైర్యం లేకనా? ఒకరేమో చంద్రబాబు నాయుడు గారేమో ప్రధానమంత్రి గారిని పొగడ్డమే పని పెట్టుకున్నాడు. కనీసం రాష్ట్రానికి ఇది కావాలి అని అడగలేదు. అంటే మామూలుగా ఇంతకుముందు రాజుల కాలంలో పొగడ్డానికి భట్రాజులను పెట్టుకునేవాళ్ళు. భట్రాజుల స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పొగడ్డం తప్ప ఇంకేం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు. ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు కలిసే ఉండాలి, ఎవరికి ఎన్ని కష్టాలు పడినా ఎన్ని అవమానాలు జరిగినా మనం కలిసి ఉండాలి అంటే వాళ్ళకు ఊడిగం చేయాలి మనం అందరం అని వాళ్ళకి సంకేతం ఇచ్చినారు. ఈరోజు కర్నూలు జిల్లాకు తర్వాత వెనుకబడినటువంటి రాయలసీమకు కనీసం ఒకటి అడగాలని అనిపించలేదా? అయ్యా, కర్నూలు జిల్లాలో ఒక నంద్యాల టు బ్రిడ్జి, ఒక హైదరాబాద్కు రోడ్డు వేస్తున్నారు, కల్వకుర్తి రోడ్డు. దాంట్లో కృష్ణానది మీద తీగల బ్రిడ్జి కడతామని చెప్పారు. తీగల బ్రిడ్జి కాదు మాకు కావాల్సింది, బ్రిడ్జి కమ్ బ్యారేజీ కట్టండి. అట్లా కడితేనక మా దగ్గర వాటర్ కొంత స్టోరేజ్ అయితే సముద్రంలోకి పోయేటువంటి వాటర్ను కొంత వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీగల బ్రిడ్జి వద్దు, బ్రిడ్జి కమ్ బ్యారేజీ కట్టాలని ఎప్పటి నుంచో అడుగుతుంటే అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, కర్నూలు జిల్లా మంత్రి ఉన్నారు, ఉమ్మడి జిల్లాల మంత్రులు ఉన్నారు. కనీసం అదన్నీ అడగాలనిపించలేదా ముఖ్యమంత్రి గారికి? అదే కాకుండా కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. తెలంగాణ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి శిష్యుడే. ఇద్దరు ఒక క్రిమినల్ కేసులో ఇద్దరు ముద్దాయిలే. ఆయనతో ఎట్లయినా ఒప్పించుకోగలుగుతాడు. కనీసం నీ దగ్గర డబ్బులు లేవంటే మెడికల్ కాలేజీలో పెట్టడానికే డబ్బులు లేవంటున్నావు, గుండ్రేవులు కాంచి తేవాలంటావు. కాబట్టి ప్రధానమంత్రి గారు వచ్చినారు కదా, అడగచ్చు, గుండ్రేవులకు నిధులు ఇవ్వండి, మేము కట్టుకుంటాము, తెలంగాణకు మాకు ఇద్దరికి ఉపయోగపడుతుందని అడగచ్చు. కడప స్టీల్ ప్రాజెక్ట్ ప్లాంట్ ఉంది, అక్కడ విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ ఎంత సెంటిమెంటో, అక్కడ అది వచ్చిన తర్వాత ఆ ప్రాంతం ఎంత డెవలప్ అయింది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తే అటు కర్నూలు, కడప, అనంతపూర్ జిల్లాలు మూడింటికి, చిత్తూరు 4 జిల్లాలకు అది వరప్రధానం అవుతుంది. అది వచ్చిందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి మీరు అని అడగలే, అది కూడా అడగలేకండారు. మీరు
కేబుల్ బ్రిడ్జ్, తర్వాత శ్రీశైలం ప్రధానమంత్రి గారు పోయినారు. ప్రధానమంత్రి గారు శ్రీశైలం పోయినప్పుడు శ్రీశైలంలో ఎప్పటి నుంచో ఉండే సమస్య ఉంది. ఒకటి, మీరు ఎన్డీఏలో ఉన్నారు, అంత పొగిడినటువంటి మీరు కనీసము శ్రీశైలం కన్నా ఏమన్నా అడిగినారా? ఇంత పొగుడుతా వచ్చినారు. కర్నూలు జిల్లా వచ్చిన ప్రధానమంత్రిని భట్రాజుల లెవెల్లో పొగిడినారు. కనీసము శ్రీశైలంలో పూజ చేసుకున్నాడు, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. శ్రీశైలానికి 5,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ను టెంపుల్కి ఇవ్వండి, మాకు ఆడ ఏదైనా సత్రాలు కట్టుకోవడానికి మిగతా డెవలప్మెంట్కు ఈ ఫారెస్ట్ వాళ్ళ అబ్జెక్షన్లు ఎక్కువైనాయి కాబట్టి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అది లేదు. కనీసం శ్రీశైలం డెవలప్మెంట్కి ఒక 1000 కోట్లని అడగండి, అది అడగరు. అదే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు పొగడ్డం కాదు, మన రాష్ట్ర సమస్యలు ఏముంటాయి, ఏం అడగాలనేది చూసుకోవాలి. కేబుల్ బ్రిడ్జి కమ్ బ్యారేజ్ అడుగుతారనుకుంటే అది అడగలేదు. తర్వాత గుండ్రేవుల రిజర్వాయర్కు ఫండ్స్ అడుగుతారనుకుంటే అది అడగలేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారంటే అది మాట్లాడలేదు. శ్రీశైలం కావాల్సినటువంటి ఫారెస్ట్ ల్యాండ్ కానీ లేదంటే శ్రీశైలం ఫారెస్ట్ ల్యాండ్తో పాటు డెవలప్మెంట్కి ఒక 1000 కోట్లన్నా ఇప్పించుకుంటారనుకుంటే అది లేదు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు కూడా అడగలేదు. విభజన చట్టంలో పార్లమెంటు విభజన చట్టము చేసినప్పుడు మనకు బుందేల్ఖండ్ ప్రాజెక్టు అంటే తరహాలో మనకు ఇవ్వాలనేది యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు విభజన చట్టంలో పెట్టారు. అది కిందకి వచ్చింటే ఈ 6 జిల్లాలకు కలిపి సంవత్సరానికి 22,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. బుందేల్ఖండ్ తరహాలో ప్రాజెక్ట్ ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏలో ఉన్నారు. వచ్చిన తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ఏపీ ప్రత్యేక అభివృద్ధి సంస్థ అని పెట్టి కేవలం జిల్లాకు 50 కోట్లు ఇచ్చి అనే 7 జిల్లాలకు కలిపితే 350 కోట్లు, 22,500 కోట్లు రావాల్సినది 3,500 కోట్లు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఈ వెనుకబడిన జిల్లాలకు అన్యాయం చేసింది. అప్పుడు నువ్వు కూడా భాగస్వామివే. అప్పుడు అన్యాయం చేసినారు, ఇప్పుడైనా న్యాయం చేయండి అడగచ్చు కదా, అది లేదు. పోనీ అది లేదులే, 50 కనీసం జిల్లాకి 50 కోట్లు ఇస్తామనేది ఇవ్వక ఇప్పటికీ దాదాపు 4-5 సంవత్సరాలు అయింది, అది కూడా ఇవ్వలేదు. అదన్నీ ఇవ్వండి అయ్యా బాబు అని అది అడగలేదు, ఏది అడగలేదు. తర్వాత కర్నూలు పట్టణంలో ఉంది, కర్నూలులోనే మీటింగ్ పెట్టినారు, కర్నూలు నగర శివార్లలో మీటింగ్ పెట్టినారు. కర్నూలులో శాశ్వత మంచినీటి పరిష్కారానికి ఎవరైనా అడిగినారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 350 కోట్ల రూపాయలతో ఒక ప్రపోజల్ తయారైంది. అది ఎలక్షన్లు వచ్చిన తర్వాత అయిపోయింది. కేవలం ముందు 80 కోట్ల రూపాయలతో వర్క్ స్టార్ట్ అయింది. ఒక 350 కోట్లు 400 కోట్లు అడిగితే ఇప్పుడు సుంకేసు నుంచి నీళ్లు తీసుకుంటున్నాం. సుంకేసుల డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కాదది, అది ఇరిగేషన్ ప్రాజెక్టు. ఎప్పుడైనా రాబోయే కాలంలో సమస్య వస్తే సుంకేసుల తప్ప వేరే గతి లేదు. అటు గాలిన ప్రాజెక్టు నుంచి కానీ అక్కడ నుంచి 3 TMC అలికేషన్ ఉంది కర్నూలు డ్రింకింగ్ వాటర్కు. అక్కడ నుంచి వాటర్ పైప్ లైన్ ద్వారా తెచ్చి నగరానికి ఇస్తే సమస్య. ఈరోజు కూడా శివారు ప్రాంతాలైనటువంటి పాండ్యం తాలూకాలో ఉండేటువంటి ఆ వార్డ్స్ అన్నీ కూడా 3 రోజులకోసారి నీళ్ళు ఇస్తున్నాం. కనీసం కర్నూలులో ఆ ప్రాజెక్టు కన్నా నిధులు అడగాలన్నా ఎవరికి అనిపించలే. మా లోకల్ గంట గారి మంత్రి గారికి కూడా గుర్తు రాలేదు, అదే అడగలేదు.
ఓరకల్ టు హైదరాబాదు ఇండస్ట్రియల్ కారిడార్ చేశామన్నారు. కనీసం 4 ఇండస్ట్రీలను ప్రకటించినారా? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి ఇండస్ట్రీస్ ఏదైనా మా ఓరకల్లో పెట్టండి, మా దగ్గర ల్యాండ్ ఉంది అని అడిగినారా? అది లేదు. తర్వాత డ్రోన్ హబ్ పెడతామన్నారు, అది ముందే ప్రకటించినారు. అది ఇప్పుడేం ప్రధానమంత్రి గారు కొత్తగా ఇచ్చింది కాదు, మీకు డ్రోన్ హబ్ ప్రకటించినారు, దాంతో డెవలప్ అవుతుందని చెప్పినాడు. అది ఆయన చెప్పాలన్నా డెవలప్ అవుతుందో లేదో తెలుదా ఇక్కడ. తర్వాత ఏదైతే రాయలసీమలో విభజన చట్టం చేసినప్పుడు ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిమ్స్ను సైన్సెస్ది అనంతపూర్ జిల్లాకు ఇవ్వడం జరిగింది. ఎయిమ్స్ అనంతపూర్ జిల్లాకి ఇచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎయిమ్స్ని తీసుకుపోయి అమరావతికి తీసుకుపోయినారు. ఏదైతే వెనుకబడిన ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఎయిమ్స్ అవసరం అని అనంతపూర్ జిల్లాలో ఆ రోజు విభజన చట్టంలో పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని ఎయిమ్స్ను అమరావతి తీసుకుపోయినారు. ఆ ఎయిమ్స్ అనేది ఒకటి పెట్టచ్చు కదా. పోనీ అటువంటిది 2వ ఎయిమ్స్ పెట్టమని అడగండి. ఇక్కడ వెనుకబడిన ప్రాంతం అదే అడగల. కనీసము ఇక్కడ ఈ వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ఏదన్నా ఒకటి చిన్నది అడగాలని కూడా వీళ్ళకి అనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు హైకోర్టు కర్నూలులో పెట్టాలి, రాష్ట్ర విభజన అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజధానిని హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రం విడిపోయి రాజధాని ఇక్కడ పెట్టాల్సి వస్తే రాజధాని అన్న కర్నూలులో పెట్టాలి, లేకుంటే హైకోర్టు అన్న పెట్టాలనేటువంటి దానికి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హైకోర్టు పెట్టాలని ఇది న్యాయ రాజధాని అని ప్రకటించినాడు. మీరు బెంచ్ అన్నారు, హైకోర్టు లేదు, బెంచ్ లేదు. అదన్నా మోడీ గారిని అడగచ్చు కదా, అదే అడగలేదు. కర్నూలులో లా యూనివర్సిటీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు అయితేనేమి కేంద్ర ప్రభుత్వంతో ప్రయత్నం చేసి లాబింగ్ చేసి లా యూనివర్సిటీని ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది, టెండర్లు కాల్ఫార్ చేయడం జరిగింది. తర్వాత ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. లా యూనివర్సిటీని కూడా ఇది వెనుకబడిన ప్రాంతం ఒకటన్నా ఉండిద్దామని లేదు, లా యూనివర్సిటీని కూడా అమరావతి తీసుకుపోయినారు. ఆ లా యూనివర్సిటీ అన్న ఇక్కడ ఉండింటే అంత ఇంత డెవలప్ జరిగేది. మీరు రాయలసీమకు ఏం కావాలని అడిగినారు అంటే ఆయనను పొగడ్డము, ఆయనకు జైజేలు కొట్టడము, అందరితో క్లాప్స్ కొట్టేయడము ఇదే. పోనీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటైజేషన్ చేయకూడదు అని పోరాటాలు జరుగుతున్నాయి. మీరు అధికారంలో లేనప్పుడు మద్దతు ఇచ్చినారు, అధికారంలోకి వచ్చినాక ప్రైవేటైజేషన్ చేస్తే తప్పే ఉందని మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఈ సభలను అడగచ్చు కదా, అయ్యా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటైజేషన్ చేయొద్దు, దాన్ని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నడిపించండి, ఆ ప్రకటన చేయండి అని చేపించచ్చు కదా. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని మాకు ఇవి కావాలని అడిగారు. పొగిడి దండలేసి ప్రసాదం పెట్టి తీర్థం ఇచ్చి పంపించడం కాదు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. 300 కోట్లు ఖర్చు పెట్టినారు, ఒక్కటన్నా కొత్తగా ఇప్పించుకునే హామీ లేదు. ఏదో ఆ నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే ఇవన్నీ ప్రకటిస్తూ ఉన్నారు. అయ్యా నేషనల్ హైవేస్ అది కేంద్ర ప్రభుత్వం వ్యాపారం. కట్టి నేషనల్ హైవేస్ కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. రాండి మేయర్ గారు, ఇట్లా నేషనల్ హైవేస్ వేస్తున్నారు,
మీరు నేషనల్ హైవేస్ చేసి ఏం చేస్తున్నారు? టోల్ గేట్లు పెడితే తోలు తీస్తున్నారు, టోల్ గేట్లు పెట్టి తోలు తీస్తున్నారు అందరికీ. సరే అవేం మేము కాదండం లేదు. వెనకబడిన రాయలసీమకు వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏం సాధించినారు? ప్రధానమంత్రి గారితో ఏం అడిగినారు? ఇంతకుముందు అది ఇచ్చినారు, ఇది ఇచ్చినారు, ఇది చేసాం, అది చేసామని కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఏం అడగలేకుండా ఊరికే పొగిడి పంపించి, మరి భయంతోనా ఏమైనా ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తే కూటమి ప్రభుత్వంని ఆయన వెళ్ళిపోతాడేమో, ఆయన పోతే పవన్ కళ్యాణ్ పోతాడేమో, నేను ఏకాకిని అవుతానేమో అని భయంతోనా అడగండి? లేకుంటే ఏదైనా పాత కేసులు ఏమైనా బయటకు వస్తాయేమో, ఓటుకు నోటు కానీ, లిక్కర్ స్కామ్ కానీ, లేకుంటే ఫైబర్ నెట్ది కానీ స్కామ్లు బయటికి తీస్తారని భయంతో అడగలేకపోయినారా? దానికి సమాధానం చెప్పాలి. రాయలసీమ ప్రాంతానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏ మాత్రం ఇక్కడ ఉపయోగం లేకుండా పొగిడి పంపించి రాయలసీమకు అన్యాయం చేసినందుకు రాయలసీమ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. నిజంగా జిల్లా అధ్యక్షులు మొండెడ్డన్న చెప్పినట్లుగా నిన్న 16వ తేదీ మోడీ గారు వచ్చిన సందర్భంగా మన కర్నూలు జిల్లాకు కానీ నంద్యాల జిల్లాకు కానీ ఏమీ హామీలు ఇవ్వకపోవడం, ఏమీ ఫలాని పని చేస్తామని చెప్పకపోవడము చాలా ఆశ్చర్యకరం, చాలా బాధాకరం. అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మరి ఒక్కటి కూడా ఆయనతో హామీ ఇప్పించకపోవడం మన దురదృష్టకరం. ఒక రాయలసీమ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి రాయలసీమ పైన, కర్నూలు పైన ఎలాగా అభిమానం ఉందో తెలిసిపోయింది. అన్నీ కూడా అన్న వివరించి చెప్పడం జరిగింది. కానీ నిన్న ఒక విచిత్రమైన సంఘటన, ఈ 1,00,00,000 సంతకాల సేకరణ మరి రచ్చబండ కార్యక్రమాన్ని మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు కూడా చేయాలని చెప్పడం వలన నిన్న నేను పత్తికొండ నియోజకవర్గంలో కృష్ణగిరి మండలంలో 3 గ్రామాలు కోయిలకొండ, చిట్యాల, ఆలంకొండ 3 గ్రామాల పర్యటన రచ్చబండ ఉందని చెప్పేసి 3 days బ్యాక్ మేము మా మరిది ఎంపీపీ వెంకటరామరెడ్డి గారు ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది, పర్మిషన్ తీసుకోవడం జరిగింది 3 days బ్యాక్. నిన్న మేము రచ్చబండ కార్యక్రమానికి కోయిలకొండ చూసుకొని, చిట్యాల చూసుకొని, ఆలంకొండ మీదే పోవాలని చెప్పేసి కోయిలకొండ స్టార్ట్ చేసుకుంటే మేము బయలుదేరే ముందర ఎస్ఐ గారు చిట్యాల గ్రామానికి వద్దు, అక్కడ అడ్డుకుంటామని చెప్తున్నారు మేడం, కొంచెం సర్దుకోండి అని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్న ఆల్రెడీ నేను డౌన్లో స్టార్ట్ అయిపోయినాను, నేను బయలుదేరినాను, నేను స్టార్ట్ చేసిన మా వాళ్ళంతా అక్కడ ఉన్నారని చెప్పేసి నేను ఆ గ్రామ నాయకులతో కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అంటే ఈ గ్రామాలలో ఏమీ సమస్య లేదమ్మా, మేమందరం ఉన్నాం ఇక్కడ, ఎక్కడ అలజడి లేదు, మీరు వచ్చేయండి అని చెప్పడం వలన నేను వెళ్ళిపోయినాను. ఆల్రెడీ నేను ఎస్పీ గారికి కూడా ఇంటిమేషన్ చేసిపోయినాను, ఇట్లా వెళ్తున్నానన్నా 3 గ్రామాల పర్యటన ఉందని చెప్పేసి. ఓకే అమ్మా, ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి ఎస్ఐకి ఒక మాట చెప్పి వెళ్ళిపోండి అని చెప్పడం కూడా జరిగింది. మేము స్టార్ట్ అయ్యి కోయిలకొండ చూసుకొని రచ్చబండ 1,00,00,000 సంతకాల సేకరణ చేసుకొని నెక్స్ట్ చిట్యాల ఎంటర్ అవుతుంటే అక్కడ ఎవరో కంబాలపాడు కేఈ జయచంద్ర అని చెప్పేసి ఆయన, ఇంకా ఎవరో 3 పర్సన్స్, ఆ గ్రామ పిల్లలు 3, నాగరాజ్ అని చెప్పేసి నలుగురు ఫుల్లుగా మన మానవ రూపంలోనే లేరు వాళ్ళు, అంటే రూపం కాదు, వాళ్ళ ఆ ధ్యాసలో లేనంత విచిత్రంగా తాగి ఒక ఫార్మర్ మహిళా ఎమ్మెల్యేని చూడకుండా కూడా మా జీపు పైన కర్రలతో దాడి చేస్తూ, ఆటంకపరుస్తూ, ఒక మహిళను చూడకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ మరి ప్రవర్తించడం జరిగింది. అక్కడే ఉన్న ఎస్ఐ గారు చాలా బాగా చేశాడు, చాలా హెల్ప్ చేసి చెదరగొట్టడం జరిగింది. ఆ తర్వాత కూడా వాళ్ళు మళ్ళా రిటర్న్ వచ్చి మా జీప్కి చాలాసేపు ఒక 30 minutes మమ్మల్ని అడ్డుకొని చేసి వెనక్కి వెళ్ళాలి, మీరు వెనక్కి వెళ్ళాలని చెప్పేసి మరి టీడీపీ నాయకులు అల్లర్లు చేయడము, మా మీద మరి మా మర్ది వెంకటరామరెడ్డి గారి ఎంపీపీ గారి కారును కూడా అద్దాలు ధ్వంసం చేయడము, నా కారును కూడా మరి కర్రలతో దాడి చేయడం కూడా జరిగింది.
ఇది ఎంతవరకు సమంజసము? ఒక మహిళకు కూడా స్వేచ్ఛ లేకోకుండా, అంటే మహిళను చూడకోకుండా కూడా ఇంత భయభ్రాంతులకు గురి చేసి, అంటే వైసీపీ వాళ్ళు గ్రామాల్లోకి కూడా రాకూడదు అనేది ఒక భయంకరాన్ని సృష్టించాలని చెప్పేసి ఈ విధంగా కూడా నిన్న వీరంగం చేయడం కూడా చిట్యాల గ్రామంలో అందరూ కూడా చూసింటారు. ఎందుకు రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు? ఎందుకు మీవన్నీ కూడా బయటకు వస్తాయి. మేమంతా కూడా గ్రామాల్లోకి వెళ్తే మీ చిట్టా అంతా బయటపడుతుంది. మీరు చేసేటివన్నీ కూడా తెలియపరుస్తారు ప్రజలకని ఒక భయంగా మీరు మీ భయంకరమైన వాతావరణాన్ని ప్రజలకు తెలుస్తుందని చెప్పేసి ఈరోజు మీరు దాడులకు దిగుతున్నారా అని చెప్పేసి నేను అడుగుతున్న టీడీపీ నాయకుల్ని. ఎందుకు ఒక మహిళను చూడకోకుండా ఈరోజు నిన్న ఆ విధంగా నిన్న ఈవినింగ్ 5:36 లోపల మరి ఈ విధంగా మీరు అడ్డుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఆల్రెడీ ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్తున్నా, నేను ఎప్పుడు కూడా ఆ గ్రామంలో ఎప్పుడు వెళ్ళకోకుండా నిన్న స్పెషల్గా వెళ్తున్నాను అనేదేం కాదు. ఎప్పటి నుంచో ఆ గ్రామాలకి నేను పెళ్ళిళ్ళకి పోతా, దేవరలో పోతుంటాను, అన్నీ పోతుంటాను, అన్ని సమస్యలకు ఆ గ్రామంలో. ఎందుకు మా గ్రామంలో పెట్టాల్సిన చెరుకులపాటలో నా సొంత గ్రామంలో పెట్టాల్సిన సబ్స్టేషన్ని అక్కడ రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేను సబ్స్టేషన్ మా ఊరికి శాంక్షన్ అనేది తీసుకుపోయి చిట్యాలకు పెట్టి అక్కడ రైతుల సమస్యలు కూడా 2,10,00,000తో నేను అక్కడ సమస్య కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీర్చిన సమస్య కూడా వాళ్ళు మర్చిపోయి ఈరోజు అక్కడ ఉన్న గ్రామానికి ఎక్కడ కూడా రోడ్ల సమస్యలు కూడా చాలా ఉంటే సీసీ రోడ్లు కూడా వేసిన సమస్యలు కూడా చుట్టుకొని మా మరిది కూడా అక్కడే ఎంపీటీసీగా వాళ్ళ ఏకగ్రీవం కూడా అప్పట్లో ఎన్నిక చేసుకున్నారు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు టీడీపీ వాళ్ళంతా కూడా భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి రేపు పొద్దున కూడా లోకల్ బాడీకి ఇలాగ అడ్డుకుంటే రేపు లోకల్ బాడీకి కూడా ఒక భయం అనేది ఉంటుంది. వైసీపీ వాళ్ళకు ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాలని చెప్పేసి ఈ విధంగా కర్రలతో రాళ్లతో అడ్డుకోవడం జరిగి కారు అద్దాలన్నీ స్కార్పియో అద్దాలన్నీ ధ్వంసం చేయడం కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా ఒకటే చెప్తున్నాను, ఎక్కడ కూడా మా వైసీపీ కార్యకర్తలు అద్దరకుండా బెదరకుండా ఖచ్చితంగా ఈ గ్రామాలకు వెళ్ళాలి, ఖచ్చితంగా మరి రచ్చబండ చేయాలని చెప్పేసి మేమంతా కూడా అందరము గట్టిగా వెళ్ళి ఆ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం 1/2 అవర్ నిర్ణయించాం. కోటి సంతకాల సేకరణ కూడా చేశాం. దట్ ఈస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే అది ఎంత గట్టిగా ఉన్నారంటే నిన్న చాలా గట్టిగా ఉండి మీ భయాలకి, మీ బెదిరింపులకు, మీ రాళ్ల దాడికి, మీ కట్టెలకు ఎక్కడ కూడా భయపడమని ఒక సంకేతం నిన్న మా వైసీపీ కార్యకర్తలంతా కూడా చాలా గట్టిగా కూడా ఆ గ్రామానికి వెళ్ళి మేము రచ్చబండ కార్యక్రమం చేయడం జరిగింది. చేసి మళ్ళీ మేము ఆ కార్యక్రమం చేసి మళ్ళీ ఆలంకొండ గ్రామానికి వెళ్తున్నప్పుడు కూడా మరి భయంకరంగా మరి సైలెన్సర్లు అంటే స్టార్ట్ చేసి చాలా రౌడిజంగా సృష్టించుకుంటూ మా పైన దాడికి దిగవన్నారు. అంటే మీ సంకేతం ఎక్కడ పోతుంది అంటే మీ తప్పప్పులు గ్రామానికి ఈ మెడికల్ కాలేజీల పైన, ఈ కోటి సంతకాల పైన, రచ్చబండల పైన ప్రతి గ్రామాలకి ఇలా వెళ్తే మావన్నీ కూడా చిట్ట బయటకి ఇస్తారని ఒక భయం. అని మీ భయాలకు ఎక్కడా కూడా మేము భయపడము. మీ భయం అంటే ఏందో నిన్ననే మా వాళ్ళు మీ భయంకరాన్ని ఎట్లా సృష్టించాడు, మీ భయానికి భయపడకుండా మళ్ళీ మీ ఊర్లో చేసుకుంటూ చిట్టాల్లో కూడా చేసుకుంటూ మళ్ళీ పక్క గ్రామానికి ఆలకొండకు కూడా పోయిన పరిస్థితులు మీరు గమనించాలి. మీ తాటాక చెప్పులకు ఎవరు ఇక్కడ భయపడం. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని చేసినా కూడా మా రూట్లో మేము పోతాం, మా కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను టీడీపీ వాళ్ళకి. నెక్స్ట్ మళ్ళా కూడా పక్క గ్రామాలకు మేము ఎప్పుడు కూడా వెళ్ళినా కూడా మేము సొంతంగా వెళ్ళాం. ఎందుకంటే ఆల్రెడీ నా భర్తని అట్లా అడ్డగించుకొనే హత్య చేశారు. మళ్ళా కూడా నా పైన కుట్రలు వండుతున్నారని చెప్పేసి నాకు కూడా ఒక చిన్న అనుమానమే వస్తుంది. లేకుంటే నిన్న మేము పోయే దారిలో నా కారుకు అడ్డం పడుతుంది. సుమారుగా టీవీలో, దీంట్లో అన్ని టీవీలో, ఐ న్యూస్లో, నేను టీవీలో అన్నీ కూడా వచ్చేసినాయి నిన్న వీళ్ళ వీరంగాలు అన్నీ కూడా. కానీ ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా మీ అధికారం ఈ అధికారాలే ఎప్పుడు ఉండవు. ఎప్పుడు కూడా అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ మా అధికారంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది చూసినాము చిట్యాల గ్రామంలో. కానీ ఇలాగా మేము అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్న మరి మీరు అంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్యాంబాబు గారు ఊర్లో ఎక్కడ తిరగలేదా అని అడుగుతున్నాం. ఎక్కడ కూడా మీ పార్టీ తరఫున మీరు కూడా కార్యక్రమాలు చేశారు కదా ఎలక్షన్ల ముందర. మేము ఎక్కడ కూడా ఇలాంటి దుర్మార్గ చర్యలకు తావివ్వలేదు. మా వాళ్ళకి ఎక్కడ కూడా మిమ్మల్ని అడ్డుకోవడం చూడలేదు. కానీ దుర్మార్గం మీరే. మేము ప్రజెంట్ అప్పుడు ఎమ్మెల్యే కూడా అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా పుచ్చకాలమాలో ఆ విధంగానే ప్రవర్తించరు. ఒక డిఎస్పీ సిఐలు ఉండగా ముందర. మళ్ళీ ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరే వీరంగం చేస్తున్నారు. కానీ ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా అధికారం ఉంటే
వీరంగం చేయొద్దండి, దుర్మార్గం తనాలో ఒక మహిళ అనుకో అని చూడకుండా కూడా మహిళకి ఎలాగా అసభ్యకరంగా మీరు మాటలు మాట్లాడినారు. మీరు ఒకసారి మీ వాళ్ళకి బుద్ధి చెప్పుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నా. కానీ మీ మాటలకి ఎప్పుడు కూడా భయపడం. నిన్ననే ఎగ్జాంపుల్ మా వాళ్ళంతా కూడా ఎంత గట్టిగా కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ భయపడకుండా కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చాం. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళం కార్యక్రమాలకు అడ్డుపడకండి. ఒకటే పోలీస్ అధికారులకు కూడా ఒకటే చెప్తున్నా, నిన్న చాలా బాగా చేశారు, వాళ్ళనంతా కూడా చెదరవదనం చేయడం కూడా పోలీస్ శాఖకు కూడా చాలా థ్యాంక్స్. కానీ ఈ విధంగా ఎవరైతే నిన్న వీరంగం చేశారో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు కొన్ని జాగ్రత్తలు గ్రామాల్లో ఇంకా ఎవరైనా ఇంకా చాలా గ్రామాల్లో తిరిగేటి అందరూ తిరుగుతుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ముందే మీరు ప్రిపేర్ చేసి వాళ్ళని ఏ నయానో భయాన్నో పెట్టుకొని మరి వాళ్ళని మీ దగ్గర పెట్టుకుంటే ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీసు అధికారులను కూడా నేను అడుగుతున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఈ చేత చేస్తే ఈ చేత ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈరోజు మీ అధికారాలు ఉన్నాయని చాలా విరవేగుతున్నారు. అధికారాలు అనేది శాశ్వతం కాదు. నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే, జగన్ అనే సీఎం అవుతాడు. తర్వాత మీ నిన్న వీరంగం చేసిన వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో, ఎలాగా మీరు జీవిస్తారో, ఎలాగ మరి మీరు పబ్లిక్లో తిరుగుతారో కూడా ప్రజలు అందరూ కూడా చూస్తారు. ఎందుకంటే మేము చాలా శాంతంగా 5 ఏళ్ళు చాలా ఏ గ్రామంలో కూడా సస్యశ్యామలంగా గ్రామాలన్నీ బాగా ఉండాలని చెప్పేసి మేము 5 సంవత్సరాలు చాలా ఓర్పుతో ఉన్నాము. కానీ ఈరోజు మీరు ఇలాగా ఒక మహిళను చూడకోకుండా రాళ్ల దాడులు మరి కట్టెల దాడులు చేసి అడ్డుకున్నారే. రేపొద్దున మీరు కూడా మా గ్రామాల్లోకి రావాలి కదా, రావాల్సిందే కదా. ఇదేం ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమైనా ఎవరైనా తిరగొచ్చు పోవచ్చు. కానీ మీరు ఇలాంటి పద్ధతులు మంచిది కాదు. ఇప్పటికైనా మీరు మార్చుకోవాలి. ఈ అధికారాలు శాశ్వతాలు కాదు. కాబట్టి మళ్ళా కూడా వచ్చేది మా గవర్నమెంటే, మళ్ళా మా జగనన్నే సీఎం అవుతారు అనేది మీరు మర్చిపోయినారు. ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి మళ్ళా తెలియజేస్తూ, మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసు అధికారులు ఖచ్చితంగా దీన్ని మరి పూర్తిగా మరి మీ చేతిలోకి తీసుకొని అలాంటి రౌడీ ముఖాలని జాగ్రత్త చేసి మరి సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈనాటి మీడియా మిత్రుల సమావేశానికి నిర్వహిస్తున్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారికి, పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవమ్మ గారికి, మిగతా వైఎస్ఆర్సీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న 16వ తారీఖున ప్రధానమంత్రి గారు కర్నూలు రావడం జరిగింది. బహుశా 2018లో లాస్ట్ టైం వచ్చినాడేమో, 18 తర్వాత రావటం మళ్ళీ ఇదే మొదటిసారి. భారతదేశానికి ప్రధానమంత్రి గారు కర్నూలు వస్తున్నారంటే కర్నూలు ప్రజలందరూ కూడా, కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల కానుంచి మొదలు పెట్టుకొని రాయలసీమ వాసులందరూ కూడా ఎంతో ఆతృతతో ఏమేం ప్రకటిస్తాడో, ఏం చెప్తాడో, అభివృద్ధి పనుల గురించి కావచ్చు, నీటి ప్రాజెక్టుల గురించి కావచ్చు, పెండింగ్ ఏదన్నా పనులు కావచ్చు, కొత్తగా ఏమన్నా అనౌన్స్ చేస్తాడేమో అన్నట్టుగాని చాలా ఆతృతతో ఎదురు చూడటం జరిగింది. వాస్తవంలో మేమందరం కూడా ప్రధానమంత్రి రాక వస్తున్నాడు కదా, ఎందుకంటే రెగ్యులర్గా వచ్చిపోయేటువంటి అవకాశం లేదు. ఎప్పుడో ఒకసారి 18 తర్వాత, ఇప్పుడంటే 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ 7 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో. ఇక్కడికి వస్తే ఈ యొక్క ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా, అంటే ఫీడ్బ్యాక్ కనీసం ఎవరో ఒకరు, ఆ సీఎం గారు, డిప్యూటీ సీఎంఓ, బీజేపీ నాయకులు ఎవరో ఒకరు అంతకుముందు ఏంది పరిస్థితి, ఇది బీజేపీ గవర్నమెంటు, కేంద్రంలో ఉండేది ఉమ్మడి గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఉంది, అంతకుముందు ఏం చెప్పాము, కనీసం ఏ నాయకుడైనా పలానా చోటుకు పోతున్నామంటే చోటా మోటా నాయకులు, ఒక మండల ప్రెసిడెంటే పలాని ఊరికి పోతున్నామంటే ఒరే ఆ ఊరికి అంతకుముందు ఏమో చెప్పినాము, అవి అయినాయా లేదా, లేకపోతే మళ్ళీ ఏం చెప్పాలా అనేది కనీసం జ్ఞానం. అది ఏ రాజకీయ నాయకునికైనా కానీ మనం రిపీటెడ్గా అక్కడికి పోతున్నామంటే ఉంటుంది. ఇక్కడ కూడా ఆయన కర్నూలు ఏదో శ్రీశైలం వరకు వచ్చి దర్శనం చేసుకుని అటు నుంచి అటే వెళ్ళిపోయింటే ఎవరికి ఆశ లేవు. ఇచ్చినాడు ఏదో లేవో దైవభక్తి కొరకు వచ్చినాడు, దండం పెట్టుకున్నాడు, వెళ్ళిపోయినాడు అన్నట్టుగా అనుకోవచ్చు. అలా కాదే,
ఈడ ప్రజలందరినీ బలవంతంగా ఆ పొదుపు మహిళలను వాళ్ళను మీకు స్కీములు ఎత్తేస్తాం, మీకు అది చేస్తాం ఇది చేస్తాం బెదిరించి అదరగొట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టి ఏం చెప్పినారా అంటే ఏముంది తుస్సుమనిపించినారు. అంత మీటింగ్ పెట్టి దీపావళికి ముందే టపాసులు తుస్సుమనిపించినారు. ఏమన్నా అప్పుడే ఆయన ఎవరు లోకేష్ గారు దీపావళి దసరా 2 కలిసి వచ్చినాయంట. ఎవరు కలిసి వచ్చినాయి? మీకు కలిసి వచ్చినాయి. ఎందుకంటే మీరు ఆయనను పోగడా, ఆయన మిమ్మల్ని పోగడా, మీ యొక్క లొసుగుళ్ళు దొంగతనాలన్నీ బయటికి రాకుండా చేసుకోవడం కొరకు మిమ్మల్ని మీరు పొగడకనికి మీకు కలిసి వచ్చిందేమో తప్ప ఇక్కడైతేనే అందరికీ రాయలసీమ ప్రజలకు అందరికీ తుస్సుమనిపించినారు. కనీసం ఒక్కటి కాకపోతే ఒకటన్నా అరే అంతమంది డిప్యూటీ సీఎం ఉన్నాడు, సీఎం ఉన్నాడు, ప్రధానమంత్రి వచ్చినాడు. కనీసం అంతకుముందు 2018లో బీజేపీలో డిక్లరేషన్, రాయలసీమ డిక్లరేషన్ అదన్నా గుర్తుకు చేసుకోవాలి కదా. ఒరే మనం ఇచ్చినాము, మన పార్టీ ఇచ్చింది, ఆ పార్టీ తరఫున ప్రధానమంత్రి వస్తున్నారు, ఆ బీజేపీలో కన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి. మనం అయితే డిక్లరేషన్ ఇచ్చినాం, దాని గురించి 2 మాటలు చెప్పిద్దాము. మీరు చేస్తారో చేస్తారో తర్వాత సంగతి. కనీసం ప్రజలకు ఊరట కలిగించే మాటలన్నా అవి కూడా లేకుండా మిమ్మల్ని మీరు పొగడుకోవడం కోరక మీటింగ్, ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఇంతమంది జనాలను బలవంతంగా పోగేసి ఖర్చులు పెట్టి చేసిన పని ఏందంటే మిమ్మల్ని మీరు పొగడుకోవడం కొరక. ఇది చాలా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం తను ఏదో ప్రధానమంత్రి ముందర నేను అని చూపించుకనీక చేసిన ప్రయత్నం తప్ప ఇది రాయలసీమ ప్రజలకో, ఆంధ్ర రాష్ట్రానికో, కర్నూలు జిల్లాకో ఇస్మంతా కూడా ప్రయోజనం లేదు. లేకపోను ఇంకొకటి ఏం చెప్తున్నామంటే ప్రత్యేకించి కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం ముందు నుంచి కూడా ఒకప్పుడు రాజధానిగా ఉన్నది, ఇప్పుడు కోల్పోయింది. కనీసం శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు అన్న ఇవ్వండి, అది లేదు. 2014 నుంచి ఊదరగొడుతున్నాడు. 2000 మీకు అందరికి గుర్తే ఉండే ఉంటుంది. 2014లో ఈ మహానుభావుడు విడిపోయిన తర్వాత నేను సీనియర్ ముఖ్యమంత్రిని అని జెండా ఎగరేయడానికి వచ్చాడు. మొట్టమొదటిసారిగా ఆగస్టు 15, 2014 ఆగస్టు 15 జెండా ఎగరేయడానికి వచ్చాడు. వచ్చి దగ్గర 30 పైన హామీలు ఇచ్చినాడు. ఏవి గుండ్రేవుల కానించి మొదలు పెట్టుకొని, వేదవతి కానించి మొదలు పెట్టుకొని స్మార్ట్ సిటీ చేస్తా అన్నాడు. తర్వాత టెక్స్టైల్ పార్క్ అన్నాడు, జింకల పార్క్ అన్నాడు. ఏంది ఆ హబ్బు ఈ హబ్బు అన్ని హబ్బులు రకరకాల హబ్బుల పేర్లు చెప్పినాడు. పంచరుపుకున్నాడు, అయిపోయింది. తర్వాత ఆ రోజునే హైకోర్టు బెంచ్ అన్నాడు. ఆ రోజుల్లో కూడా హైకోర్టు అన్నాడు, హైకోర్టు బెంచ్ అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం రాయి కూడా వేసింది లేదు. ఆయన చెప్పిన 20-30 పైగా హామీలలో ఏ ఒక్కదానికి కనీసం పునాది రాయి వేసిన పాపాన కూడా పోలే. ఏదో వస్తున్నాడు, రాజకీయ పబ్బం కొరకు అబద్ధాలు చెప్తావు, నువ్వు వెళ్ళిపోతావు. ప్రధానమంత్రితోనన్నా చెప్పించలేకపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కూటమి నాయకులు ఉన్నారే. ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏంది? కర్నూలు జిల్లాకు ఇప్పటికి కూడా పేపర్లలో రోజు కనపడుతుంది, హైకోర్టు బెంచ్ అంటారు. ఉండేటువంటి ఇంచెత్తుకపోయి అమరావతిలో గాలబెడుతున్నావు. ఏది హ్యూమన్ రైట్స్ కోర్టు అయితేమి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ ఇదైతేమి, లా యూనివర్సిటీ అయితేమి, ఇక్కడ ఉండేటు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి కష్టపడి కేంద్ర ప్రభుత్వంతో మీకులాగా కూటమిలో లేకపోయినా వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చినటువంటి వాటిని ఇవాళ అమరావతికి తరలించకపోతున్నావు. మీకు ఏ రకమైనటువంటి ప్రేమ అంటే కక్షపూరితంగా రాయలసీమలో కర్నూలు పైన కక్షపూరితంగా ఈ కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు. కనీసం కర్నూలు అన్న స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేసి ఎంతో కొంత నిధులు కర్నూలు వెనుకబడిపోయింది, ఒకప్పుడు రాజధానిగా అనిపించుకుంది, ఇప్పుడన్నా ఏమన్నా చేద్దాం
ప్రధానమంత్రి అంత బలమైన వ్యక్తిని పిలుచుకొచ్చాము. ఏంటి ఈ పరిస్థితి? అంటే ఈ ప్రాంత ప్రజలు ఏం చేయలేరనే, ఏం చేతగానోళ్ళనే, ఏం ఆలోచన చేస్తున్నారు? డబ్బులు మావి, మీటింగ్ మావి. ఒక చెట్న 80,000 ఎకరాలు పోగొట్టుకొని కృష్ణా రివర్ అంతా, కృష్ణా వాటర్ అంతా కిందికి తీసుకెళ్తున్నారు. అక్కడ నష్టము. కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, అది లేదు. కనీసం మా దగ్గర ఉండేది దానివల్ల ఏదన్నా బాగుపడతామయ్యా. సిద్ధేశ్వరం ఒట్టి వంతెన వద్దు, దానికి బ్రిడ్జి కమ్ ఇది డ్యామ్ కమ్ బ్రిడ్జి చేయండి అంటే దానికి కూడా కనీసం చెప్పించలేకపోయినారే. మీరు దీనిలోకి ఒక పైసా నిధులు లేవు. 2019 ఎలక్షన్స్కు ముందు మీకు అందరికి గుర్తుండి ఉంటుంది. 2019 ఎలక్షన్స్కు ముందు గబా అప్పుడు కూడా ఇట్లాగే ఒక నాయకుడిని పార్టీలకు చేర్చుకుంటూ జీవోలు ఇష్యూ చేసినారు, చిత్తు పేపర్లు. ఏంటివి? గుండ్రేవులకు 2,500 కోట్లు ఇస్తున్నాం, వేదవతికి 2,500 కోట్లు ఇస్తున్నాం, జీవో ఇదిగోని. ఎలక్షన్స్ మార్చిలో అయితే జనవరిలో జీవోలు ఇచ్చినారు. మరి ఇప్పుడు 15 నెలలు అయిపోయింది. ఎందుకు మొదలు పెట్టలేకపోయినారు? ఎందుకు చేయలేకపోయినారు? అంటే ఎంతకాలము మోసపు మాటలు, అబద్ధాలు, వెన్నుపోట్లు, ఈ దౌర్భాగ్య రాజకీయం తప్ప చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన ఎప్పుడూ అందించలేడు. ఆయనకు ఈయన తాళమేయటం. ఎవరు? ఈయనకు ఎట్టాకు సొంత ఏది లేదు. ఈసారి పూర్తిగా ఎత్తిపోయింది పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక 15 నువ్వు ప్రధానమంత్రిని దగ్గర పెట్టుకొని ఇంకొక 15 మేమే ఉంటామని చెప్పాల్సిన పరిస్థితి. ఏదా ఈ కర్మ? ఏడన్నా పోనీ నువ్వు సీఎం అవుతావని చెప్పుకున్నావన్నా, నెక్స్ట్ ప్రధానమంత్రి గారి దయ వల్ల నేను అవుతానని చెప్పుకున్నా అది ఒక గౌరవంగానే ఉండేదేమో. ఇదేం ఏడుపుకుల్లో తను 15 ఏళ్ళు కూటమి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కింద నేను జీతం చేస్తానన్నట్టుగా చెప్పుకుంటున్నాడు ఆ మనిషి. ఇది దౌర్భాగ్య పరిస్థితి, కూటమి నాయకుల పరిస్థితి. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. 2029 లోపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, 29 కానీ 29 లోపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వీళ్ళ పరిపాలనకు డిఫరెన్స్ ప్రజలకు అర్థమైపోయింది. అప్పుడు ఎంత నీతిమంతమైన పరిపాలన ఉండింది, ఇప్పుడేంది పరిస్థితి? అప్పుడేమో ఆరోగ్యము, విద్య, వైద్యం ప్రథమ ప్రయారిటీ. విద్య, వైద్యం క్వాలిటీది కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడో ఒక ఏపీఎన్ రాధాకృష్ణ గారు ప్రవీణ్ ప్రకాష్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా చెప్పాడు. మీరు అందరు చాలామంది చూసింటారు, కొంతమంది చూసినారు అనుకో. అంటే దాని మీద ఆయన ఎంత తాపత్రయపడినాడు అని, విద్యా వైద్యం మీద ఎంత తాపత్రయపడినాడు అని చూసినారు. నిజాయితీగా ఒక పేదవానికి ఎంత క్వాలిటీగా విద్య అందాలా, వైద్యం అందాలా అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే, ఇవాళ ఈయన నేను క్వాలిటీ మందిస్తా అంటే బాబాయ్ ఎంత క్వాలిటీ విద్యా వైద్యం ఎట్లా వెళ్ళిపోయింది. నేను క్వాలిటీ మందిస్తా అంటే ఎంత పెద్ద క్వాలిటీ అనుకున్నాడు. ఈయన ఆల్రెడీగా నకిలీ మందుది సెటప్ చేసుకొని ఎలక్షన్లలో 16-17 నెలలు ఆ నకిలీ మద్యం ప్రజలతో అందరితో దాగిచ్చి ప్రజల ప్రాణాలు సూరగొంటున్నటువంటి వీళ్ళు ప్రజాపాలకులా, ప్రజా కంటకులు. ఖచ్చితంగా వీళ్ళని పంపించటం ఖాయం. ఇప్పటికే ప్రజలకందరు కూడా ఎవరు నిజాయితీ పరుడు, ఎవరు ప్రజల సంక్షేమాన్ని చూస్తాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ సంక్షేమం కొరకు డోర్ డెలివరీ చేస్తే ఇవాళ మద్యం కొరకు డోర్ డెలివరీకి గేట్లు తీసినటువంటి వీళ్ళ అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని తెలియజేస్తూ చివరిగా ఒక విషయం ఏంటంటే, నిన్న నేను కూడా చూసిన ఎక్కడ కూడా నేను అనటం
గత 5 ఏళ్లలో మా ప్రభుత్వం ఉన్నటువంటి 5 ఏళ్లలో ఆయమ్మ ఎమ్మెల్యే, పత్తికొండ ఎమ్మెల్యే. మా ప్రభుత్వం ఉన్న టైంలో గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్లో ఎమ్మెల్యే. ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన జరిగిందేమా? ఒక చిన్న సంఘటన జరిగిందా? అంటే భర్తను పోగొట్టుకొని ఫ్యాక్షన్లో తిరుగులాడి, ఇంకొకరు అయితే అదేదో సినిమాలో చూపించిరి, చుట్టి వాళ్ళను లేపేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్టుగా. అలాంటి సంస్కృతి వద్దబ్బా. నాకు తెలుసు ఆ బాధ, భర్తను కోల్పోయినటువంటి బాధ నాకు తెలుసు. వేరే వాళ్ళకి ఎవరికి వద్దు, చిన్న గొడవ కూడా వద్దు, ఎవరిని ఎక్కడ ప్రోత్సహించకుండా 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నా సరే ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసినటువంటి వ్యక్తి శ్రీదేవమ్మ గారు. నిన్న ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏందా అసలు? అంటే నిర్దాక్షిణంగా ఇది, అంటే అదే చెప్తానులే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మేము ఏం చేసినా నడుస్తారులే, ఎన్ని దౌర్జన్యాలు చేసినా మా మీద కేసులు ఉండవు అన్నట్టుగా అనుకుంటున్నారు. ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి సార్ ఒకటి రిలీజ్ చేసినాడు, డిజిటల్ బుక్ అనేది. ఎవరిని వదిలిపెట్టాం మీరు అనుకుంటున్నారేమో అంతకుముందు లాగా అన్నట్టుగానే. జగన్ సార్ కూడా ఈసారి మారిన మనిషి, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన నాయకుడు కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, అందరు కూడా నిజాయితీగా ఉండి, అంతే తప్ప మీరు ఏదో వా నాయకుడు చెప్పినాడు, ఈ నాయకుడు చెప్పినాడు, వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు అని చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయేది మా గవర్నమెంటే. అప్పుడు మీరు ఇబ్బందులు పడక తప్పదని సంగతి తెలియజేస్తున్నాం. ఇక్కడ వేదిక ఉన్నటువంటి మా జిల్లా ప్రెసిడెంట్ గారికి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి చిట్యాల గ్రామంలో ఎక్స్ఎమ్మెల్యే మా మరదల శ్రీదేవి గారు ఈ కోటి సంతకాల సందర్భంగా ఆ గ్రామానికి పోవడం జరిగింది. జరిగినప్పుడు అక్కడ మాకు ముఖ్యంగా కేఈ కుటుంబానికి మాకి కేక్షమృతి ఎప్పుడు 1978లో రాజకీయంగా ఎప్పుడు మొదలుపెట్టినాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు పదవి వచ్చినా మా కుటుంబంలో ఎవరెవరు చావాలా, లేదంటే మా కుటుంబాన్ని ఏదో రకమైన ఇబ్బందులు పెట్టించి ఇట్లాంటివి చేయాలి. 1988లో మా నాన్నని చంపడం జరిగింది. అప్పుడు కేక్షమృతి కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రి. ఆ తర్వాత 2014లో ఇదే కంగాటి శ్రీదేవి కేడిసిసి చైర్మన్ అయితే మా కుటుంబానికి ఒక్క పదవి వస్తే కూడా జీర్ణించుకోలేక ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా ఏ జిల్లాలో, ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి జిల్లాలో కూడా కేడిసిసి చైర్మన్ని తొలగించలే. కేవలం మా కుటుంబం మీద ఖచ్చితంగా ఈ కుటుంబానికి పదవి ఉండకూడదు, ఈ కుటుంబానికి పదవి ఉంటే మా కుటుంబానికి ఖచ్చితంగా వీళ్ళు పోటీ ఉంటారు, ప్రజల దగ్గర ప్రజలకు అండగా నిలబడి మా కుటుంబాన్ని ఖచ్చితంగా ఓడగొడుతున్న ఉద్దేశంతో ఆ రోజు కూడా కేడిసిసి చైర్మన్గా ఉండి ఈ జిల్లాని ఎంతో అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫండ్స్ తెచ్చి అంతా డెవలప్ చేస్తే కూడా మమ్మల్ని దాదాపు ఆ పదవిలోంచి కూడా దింపడం జరిగింది. తర్వాత 2014లో మా తమ్ముడు నారాయణరెడ్డి, చెరుకులపాలెం నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆ రోజుల్లో రాష్ట్రంలోని అత్యధిక కాంగ్రెస్ ఓట్లు తెచ్చిన వాళ్ళు ఇద్దరు, బొత్స సత్యనారాయణ ఒకరు, తర్వాత నారాయణరెడ్డి. ఆ రోజు కేక్షమూర్తి గెలిచి డిప్యూటీ సీఎం అయినాడంటే కూడా నారాయణరెడ్డి పుణ్యమే. ఆ రోజు ఈయన నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన పోటీ చేసి ఉండకపోతే ఖచ్చితంగా పత్తికొండలో వైఎస్ఆర్ జెండా ఎగిరేది. ఆ రోజు ఈయనకు డిప్యూటీ సీఎం ఉండేది కాదు, ఆ పదవి లేకుండా ఇప్పటికి ఆయన గుర్తు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మళ్ళీ ఆయన కొడుకు మొదలు పెట్టినాడు. 2014 నుంచి 17 మధ్యలో కూడా మా ఇంటి దగ్గర ఒకసారి ట్రయల్ రన్ చేసినారు. ఇట్లా కార్ల అద్దాలు వలగొట్టేది, అద్దాలు వలగొడితే మేము గొడవలు వద్దు, ఎందుకు ప్రశాంతంగా ఉండాలని ఆలోచన చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మా కుటుంబంలో ఎవరోని చంపాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకి వేరేదేమి ఉండదు. ఇప్పటి వరకు మా కుటుంబంలో ఇద్దరిని చంపినా మేము మనిషి చనిపోతే ఫ్యాక్షన్లా ఎట్లా తట్టుకొని
మళ్ళా లేచి నిలబడి ప్రజాక్షేత్రంలో గెలవాలనేది మా కుటుంబానికి బాగా అలవాటు. ఇది శ్యాంబాబు ఈరోజు మీటింగ్ నుంచి చెప్తున్న ఎమ్మెల్యే గారికి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గత 2019 నుంచి 24 వరకు మీ సొంత మండలమైన కృష్ణగిరి మండలంలో ఎక్కడన్నా చిన్న గొడవ జరిగిందా? అంత పెద్ద ఫ్యాక్షన్ ఉండే ప్రతి గ్రామంలో కూడా మంచం బయటేసుకొని పండుకోవడం జరిగింది. నేను కృష్ణగిరి మండల కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కూడా చేతులు జోడించి చెప్తున్నా. ఇప్పుడు కూడా వాళ్ళ మాటలిని మీరు ఈయన ఇట్లాంటి దానిలో ఈయన ప్రోత్సహించి ఏదన్నా ఈయన మా కుటుంబానికి అన్యాయం చేస్తే, మొన్న మే 18వ తారీఖు నారాయణరెడ్డి మర్డర్ కేసులో పోయినోళ్ళు ఏం చెప్పినారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కేయోళ్ళని నమ్మిగిన మనం ఏదన్నా చేస్తే ఏ గతి పడతామనేది కూడా వాళ్ళు చెప్పిపోయినారు మీకు. కాబట్టి దయచేసి కక్షలకు కానీ ఇట్లాంటి దాంట్లోకి పోగొట్టుదండి. మీకు తెలుగుదేశం కార్యకర్తలకు నేను బాగా చెప్తున్నా. ఈరోజు కోయిలకొండ కేడీసీ సొసైటీ చైర్మన్ ఇచ్చింది ఆ అబ్బాయికి, రాజుకి ఇచ్చినారు. అతను గతంలో మా పార్టీలో కూడా పనిచేసినాడు. ఆ రాజు చేసింది ఆయన కనీసం సహకార సమితి కోయిలకొండ చైర్మన్ అని తెలుగులో రాయడం కానీ చదవడం కానీ లేదు. మీకు తెలుసో లేదో శ్యాంబాబు గారు రేపు ఒకసారి పత్తికొండల మీడియా మీటింగ్ పెట్టి ఒక తెలుగు దినపత్రిక అతనికి ఇచ్చి చదివేయండి, చూద్దాం చదువుతాడేమో. అట్లాంటి వానికి మీరు పదవులు ఇచ్చి మా కుటుంబం మీకు రెచ్చగొట్టి వాళ్ళని చంపితే మీకు పదవులు ఇస్తా, ఇవన్నీ ఇస్తానని చెప్పి టాటు రెచ్చగొట్టి అట్లాంటివానికి ఆ పదవులు ఇచ్చేది. మీ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు, చిట్టాళ్ళ ఈడుగోళ్ళు మీ తాతల కాలం నుంచి కూడా మీ దగ్గర పనిచేసినారు. వాళ్ళకి ఇవ్వకుండా కోయిలకొండల యాదవులు ఎన్నో గౌరవమైన కుటుంబాలు, బాగా చదువుకునే విద్యావంతులు ఎంతోమంది ఉన్నారు. మీ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళకి ఇవ్వకుండా ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చి చదువు సంధ్యరాణులను ఇచ్చి మా కుటుంబాలకి రెచ్చగొట్టి ఈరోజు కూడా చెప్తున్నాం, మా కుటుంబానికి ఏమి జరిగినా, శ్రీదేవమ్మకి కానీ నాకు కానీ మా తమ్మునికి కానీ ఏది జరిగినా దాని పర్యవసానం మీ కుటుంబానికే ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఇంకా మా ఇంట్లో ఒకరిని చంపినా ఇంకా మాకు 3 కొడుకులు ఉండరు, ఏమి ఇబ్బంది పడేది ఉండదు. ఇంకా 2 తరాలు మీ కుటుంబం మీద పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో నిలబడేది ఖాయం. కానీ తెలుగుదేశం కృష్ణగిరి మండల కార్యకర్తలు మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కేయోళ్ళ సిస్టమ్ అంతా ఎట్లుంటుందంటే వాడుకునే వరకే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళని మా మీదకి రెచ్చగొట్టడం, నిన్న పొరపాటున జరగరాని దుర్గంధ సంఘటన ఏదన్నా జరిగి టీడీపీ కార్యకర్తను ఈయన చనిపోయింటే మా కుటుంబాన్ని జైల్లో పెట్టి కేసులు పెట్టి మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి నాశనం లేపడం లేదు. పొరపాటున ఆడ ఏదన్నా మా కార్యకర్తలు తొందరపడి మేము ఆ కార్యకర్తను ఎవరన్నా చంపితే ఆ రకంగా నష్టపెట్టడం, ఎటు తిరిగి మధ్యనున్న వాళ్ళు నష్టపోవడం తప్ప వాళ్ళు ఏముండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, శ్యాంబాబు సిస్టమ్ ఒకటి. ఆయన నమ్ముకున్న వాళ్ళు జైల్లో ఉండి గంజి తాగుతుంటే ఆయన బెంజ్లో తిరుగుతున్నాడు ఇవాళ. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈరోజు నారాయణరెడ్డి చంపిన వాళ్ళ పిల్లలు కంపచెట్ల కింద చదివితే ఆయన పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకొని దయచేసి ఎవ్వరూ కూడా రాజకీయాల్లో ఓటేయండి నచ్చిన వాళ్ళకి కానీ ఇట్లా మాటలేని రెచ్చిపోయి ఏదన్నా ఈయన చేస్తే గ్రామాలు ప్రశాంతంగా ఉండవు. ఇప్పుడేదో దాదాపు 2019 నుంచి ఒక దారికి వచ్చింది ఆ మండలం. దయచేసి ఊర్లో నాశనం అయిపోయినారు. కాబట్టి ఇంకా మీరు ఇంకా ఇలాంటి దానిలోకి జోక్యం చేసుకోవద్దండి. అందులో నిన్న చేసినటువంటి కృష్ణగిరి ఎస్ఐ గారికి, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి కూడా ఈ రకంగా వాళ్ళని కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినందుకు వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా నేను చేతులెత్తి మొక్కుతున్నాను.